శాంతి. తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో అది మీ హృదయంలో ముద్రించుకోవాలి. సూర్యవంశంలో ఉన్నత పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కావున ధారణ కూడా చేయాలి. ఏ విధంగా వేడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ తిరిగినట్లయితే అది రిఫ్రెష్ చేస్తుందో అలా సదా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే రిఫ్రెష్గా ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అవడానికి ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు, పిల్లలు ఒక్క క్షణం పిల్లలైనా మీరు స్వదర్శన చక్రధారులుగా తప్పకుండా అవ్వాలి. ఎందుకంటే దీని ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వదర్శన చక్రాన్ని తిప్పేవారు సూర్యవంశీయులుగా అవుతారు. విష్ణువంశీయులుగా అవడానికి మొదటైతే శివవంశీయులుగా అవ్వవలసి ఉంటుంది. ఆ తరువాత బాబా కూర్చొని సూర్యవంశీయులుగా తయారు చేస్తారు. ఈ పదాలైతే చాలా సహజమైనవి. మనం కొత్త విశ్వంలో సూర్యవంశీయులుగా అవుతాము. స్వదర్శన చక్రధారుల నుండి విష్ణువంశీయులుగా అవడానికి ఒక్క క్షణం పడుతుంది. అలా తయారు చేసేవారు శివబాబాయే. శివబాబా విష్ణువంశీయులుగా తయారు చేస్తారు. ఇంకెవరు ఆ విధంగా తయారు చేయలేరు. జ్ఞానం అయితే చాలా సహజమైనది. ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ఎటువంటి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలు వారు పారస బుద్ధి కలవారిగా అవ్వడమే అసంభవమని భావిస్తారు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవడంలో ఎంతో శ్రమ అనిపిస్తుంది. ఎందుకంటే మాయ ప్రభావం ఉంది. విష్ణువంశీయులు సత్యయుగంలో ఉంటారే కానీ ఇక్కడ ఉండరు అనైతే పిల్లలకు తెలుసు. ఇది విష్ణువంశీయులుగా తయారయ్యే యుగము. మీరు ఇక్కడకు విష్ణువంశంలోకి వచ్చేందుకనే వస్తారు. దానినే సూర్యవంశము అని అంటారు. ఇక్కడకు పిల్లలు లక్ష్మీనారాయణులుగా లేక విష్ణువంశీయులుగా అవడానికి వచ్చారు. ఇందులో సంతోషం కూడా ఎంతో కలుగుతుంది. కొత్త ప్రపంచంలో, కొత్త విశ్వంలో, స్వర్ణయుగ విశ్వంలో విష్ణువంశీయులుగా అవ్వాలి. దీనికన్నా ఉన్నతమైన పదవి ఇంకేదీ లేదు. ఇందులో ఎంతో సంతోషం కలగాలి. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అని అంటారు. సత్యమైన తండ్రి వద్ద తప్ప మిగిలిన ప్రపంచం అంతటిలోనూ కుస్సాంగత్యమే ఉంది. పత్య పావన రండి అని పిలుస్తారు కూడా కదా. అందుకే ఒక సద్గురువు సుప్రీంయే వచ్చి పావనంగా తయారు చేస్తారని సర్టిఫికేట్ ఇస్తారు. వీరిలో కూర్చొని నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను అని వారు స్వయం అంటారు. తండ్రి మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. మేము ఈ పాఠశాల లేక యూనివర్సిటీలోకి వచ్చాము. ఇక్కడ నుండి మేము నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని మీరు అంటారు. ఇదే మన లక్ష్యము, ఉద్దేశము. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే పాస్ అవుతారు. ఎవరైతే పురుషార్థం చేయరో వారు ప్రజల్లో కొందరు చాలా షావుకారులుగా అవుతారు, కొందరు తక్కువగా అవుతారు. మనుషులను దేవతలుగా తయారు చేసే వారిని ఒక్కరినే దయార్థ హృదయులు అని అనడం జరుగుతుంది. ఇప్పుడు వారు మీకు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. మీరు తండ్రిని స్మృతి చేసినప్పుడు తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు. దాని ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. మాలో చాలా శక్తి ఉండేది, మేము నిర్వికారులుగా ఉండేవారము అని మీరు భావిస్తారు. మొత్తం విశ్వం అంతటి పైన మీరొక్కరే రాజ్యం చేసేవారు అంటే మరి సర్వశక్తివంతులు అని అంటారు కదా. ఇప్పుడు మీరు తమో ప్రధానుల నుండి సత్వ ప్రధానులుగా అవుతారు. తండ్రి వచ్చి తమో ప్రధానుల నుండి సత్వ ప్రధానులుగా చేస్తారు. ఇది ఒక ఆట. దీన్ని అర్థం చేసుకోకపోతే స్వర్గంలోకి ఎప్పుడూ రారు. ఒక తండ్రి సాంగత్యంలోనే స్వయాన్ని పారసబుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులు కావాలి. చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండాలి. సదా ఈ సంతోషంలోనే ఉండాలి. సుదర్శన చక్రధారులమైన మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా చక్రవర్తులుగా అవుతాము. శివబాబా మమ్మల్ని జ్ఞాన సూర్యవంశీయులుగా తయారు చేయడానికి వచ్చారు. మా లక్ష్యమే ఇది. విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసి నిర్విఘ్న విజయీ భవ. విఘ్నాలు రావడం అన్నది మంచి విషయమే కానీ విఘ్నాలు ఓడించకూడదు. విఘ్నాలు దృఢంగా చేయడం కోసమే వస్తాయి. అందుకే విఘ్నాలకు భయపడేందుకు బదులుగా వాటిని మనోరంజకమైన ఆటగా భావించి దాటి వేయండి. అప్పుడు నిర్విఘ్నులు విజయులు అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క తోడు ఉన్నప్పుడు ఇక భయపడాల్సిన విషయమే లేదు. కేవలం తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నాలు మరియు మాయ వస్తాయి. బిజీగా ఉన్నట్లయితే మాయ మరియు విఘ్నాలు పక్కకు వెళ్ళిపోతాయి. సుఖం యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాద పూర్వకంగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.